వేడుకలో పాలు పంచుకునే ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి నా కృతజ్ఞత తెలియచేసుకుంటూ, ఆ పక్షమై ప్రేమతో నన్ను ఆహ్వానించిన ప్రియ తమ్ముడు ఆర్యన్ జోసెఫ్కి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, కుటుంబానికి, సంఘానికి, సభాధ్యక్షులు దైవజన్ లకుల గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ, నేటి ప్రత్యేకమైనటువంటి ఈ క్రిస్మస్ ఆరాధనకు ముఖ్య అతిథిగా పిలువబడినటువంటి సాగర్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి రమేష్ నాయుడు మాస్టర్ గారికి మేము ప్రత్యేకమైన వందనాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, తప్పులేదు. చాలా సమయం అవుతుంది. ఈ ఉన్న కొంచెం సమయంలో ఎంతవరకు చెప్పగలం, ఏం చెప్పగలం అనే ఆలోచన నా మనసులో తడబాటు జరుగుతూనే అయినా నిర్ణయించబడిన సమయంలో ముగించడానికి నా వంతు కృషి చేస్తూ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు తెలియచేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు హల్లెలూయా బ్యాచ్ ఎవరు లేనట్టున్నారు ఇక్కడ, ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, శ్రద్ధగా ఈ యొక్క చక్కని మాటలు విందాం. ఈ రాత్రి 3 సంగతులు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ పండుగ, పండుగ పండుగ అని మొత్తానికి క్రిస్మస్ని పండుగ చేసేసాం. కాదా? క్రిస్మస్ పండుగ కాదంటే కాదు, ఖచ్చితంగా కాదు. క్రిస్మస్, క్రీస్ట్ అనగా యేసుక్రీస్తు, మస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అనగా క్రీస్తుకు ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. తేడా ఏంటో చెప్పనా? పండుగ మనిషికి మనిషికి మధ్యలో జరిగే ఆనందాన్ని తెలియజేస్తుంది, కానీ ఆరాధన మనిషికి దేవునికి మధ్య జరిగేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రద్ధగా ఈ సమయంలో ఈ మాటలు విందాం. ప్రపంచమంతా వేడుకగా చేసుకుంటూ ఎంతో ఉన్నతముగా, సంతోషంగా ఈ మాసమంతా కూడా చాలా ఉన్నతముగా ఆయా ప్రాంతాల్లో పలు విధాలుగా స్కిట్ల ద్వారా, నాటికల ద్వారా, కొరియోగ్రఫీస్ ద్వారా, రకరకాలుగా క్యారల్స్ ద్వారా ఈ క్రిస్మస్ యొక్క గొప్పతనం అంతా ప్రకటించబడుతూనే ఉంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, నాకున్న సమయాన్ని వినియోగించుకోవాలి. చాలా ప్లాన్గా మాట్లాడే అంత టైం లేదు. సో క్రిస్మస్ అనగానే ఆరాధన అని చెబుతున్నాం, అనగా క్రీస్తునకు ఆరాధన. 3 ప్రశ్నలు మాట్లాడి దానికి సమాధానం చెప్పాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. మొట్టమొదటి మాట, ఆరాధన అని చెబుతున్నాం. ఎవరు ఆయనను ఆరాధించారు? రెండవది, ఎందుకు ఆయనను ఆరాధించారు? మూడవది, ఏమని ఆరాధించారు? మొదటిది, ఎవరు ఆయనను ఆరాధించారు, ఎవరెవరు ఆరాధించారు. అందరి గురించి చెప్పుకునే సమయం రాదు, కానీ సరిపోదు, కానీ కొంతమందిని ప్రస్తావిస్తాను. రెండవది, వీళ్ళు ఆయనను ఎందుకు ఆరాధించారు అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి? ఆయనను ఆరాధించబడ్డానికి, ఆయన కీర్తించబడ్డానికి, ఆయన కొనియాడబడ్డానికి ఏమిటా ప్రత్యేకత, ఏంటి ఆ గొప్పతనం, ఏంటి ఆ ఔన్నత్యం? ఇది రెండవది. ఇక టైం ఉంటే మాట్లాడతాను, లేకపోతే లేదు. మూడవది, ఏమని ఆరాధించారు, ఎలా ఆరాధించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు శ్రద్ధగా వినడంలో ఈ 3 మాటల్లోనే చాలా ఉన్నతమైన మాటలు ఉన్నాయి. మరి సమయానుకూలంగా నేను వెళ్తాను. మనందరూ తెలుసు, మాస్టర్ గారు కూడా ఉన్నారు, 1969 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన చంద్రమండలంలో అడుగుపెట్టి వచ్చిన తర్వాత, భూమి మీదకి ఆయన వచ్చిన తర్వాత చాలామంది మీడియా వారు ఆయన చుట్టూ ఉన్నప్పుడు కొంతమంది ప్రధాన వ్యక్తులు ఆయన ఒక ప్రశ్న అడిగారు. మనందరూ తెలిసిందే. ఏమని అడిగారంటే, ఈ ప్రపంచ మానవ చరిత్రలో, హల్లెలూయా, మొట్టమొదటిసారి చంద్రమండలంలో అడుగుపెట్టిన భాగ్యం, ధన్యత, చరిత్ర మీదే కదా. ప్రపంచమంతా మీ పేరు ఫేమస్ అయిపోయింది, చాలా గొప్పగా ఉంది, తరతరాలకి అది అలా ఉండిపోతుంది అని వారి అభిప్రాయాన్ని అంతా, వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇది మా అందరి ఆనందం, మేము మీడియా ఆనందిస్తున్నాం, ప్రపంచం ఆనందిస్తుంది, మీ దేశం ఆనందిస్తుంది, శాస్త్రవేత్తలు ఆనందిస్తున్నారు,
ఇక్కడ ఉన్నటువంటి మీ దేశ ప్రధానులు, అధికారులు ఆనందిస్తున్నారు, ఈ ప్రపంచమంతా ఆనందిస్తుంది. ఈ ఆనందానికి మీరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. నా స్వరం బాగాలేదు ఏమనుకోకండి, చాలా రోజుల నుంచి కంటిన్యూగా మీటింగ్స్. రాత్రి కూడా సకినేటిపల్లిలో ఉన్నాను. ఆ ప్రాంత ప్రజలు ఎవరైనా ఉంటే సకినేటిపల్లి దగ్గర కేశవదాసవారి ప్రాంతంలో ఉన్నాను. మీటింగ్ ముగించుకొని తెల్లవారు 5 గంటలకి వైజాగ్ చేరుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. సో ప్రయాణాలు, మాట్లాడడం, ఆరాధించడం, స్వరము కాస్త ఇబ్బందిగానే ఉంది, దయచేసి అర్థం చేసుకుందాం. సో వాళ్ళందరూ ఇంత వివరంగా మాట్లాడే సమయం లేదు. కానీ ఆయన అడిగారు, ఈ మానవుని యొక్క చరిత్రలో, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ కైండ్, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్, నువ్వే మొట్టమొదటి వ్యక్తివి, చంద్రమండలిలో అడుగు పెట్టావు కదా, నీ సంతోషం, ఆనందం ఏమిటి అంటే, హల్లెలూయా, దీనికన్నా గొప్ప అద్భుతమైన ఈవెంట్ మరొకటి ఉంది, దీనికన్నా గొప్ప సంగతి ఒకటి ఉంది. నేను వెళ్ళి చంద్రమండలంలో అడుగుపెట్టి తిరిగి రావడం కంటే కూడా అత్యున్నతమైన, మహోన్నతమైన మరి యొక్క ఘట్టం, మరి యొక్క ఈవెంట్ ఉంది అని చెబుతూ, అంటే మాటల సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు చెబుతూ ఒక మాట అన్నాడంట, నేను అక్కడికి వెళ్ళి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని తిరిగి భూమి మీదకి రావడం సంతోషము కంటే, ఈ అద్భుతము కంటే మరొక అద్భుతము నా ముందుంది. నేను ఎరుగుదును అద్భుతాన్ని, పరిశుద్ధుడైన దేవుడు, హల్లెలూయా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఎవరు సమీపించలేని తేజస్సులు, అమరుడుగా వసించుచు కెరూబులు శరూబుల మధ్య ఆరాధించబడుతున్న మహోన్నతుడైన దేవుడు, పాపము చేత, శాపము చేత, మరణము చేత నాశనమైపోతున్న మానవాన్ని విడిపించడానికి పాప భూయిష్టమైన ఈ లోకానికి సశరీరుడిగా, మనుషుల పోలికగా పుట్టి మానవాళి కొరకు తన రక్తము కార్చి ప్రాణము పెట్టాడు. దీనికంటే గొప్ప ఈవెంట్ ఈ ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు అన్నాడు. హల్లెలూయా. వారు, ఎందుకయ్యా మీరు సాధించినంత గొప్ప చరిత్రను తక్కువ చేసి మాట్లాడతారు అనగానే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇంకో మాట అన్నారు. హల్లెలూయా. ఆ పేరుని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలంటే నాకు అనిపిస్తుంది, హల్లెలూయా, ఆర్మ్స్ట్రాంగ్, బాహుబలి. ప్రైజ్ ది లార్డ్. ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, సరే, సరదా చెప్పాను. హల్లెలూయా. ఎందుకు అంత గొప్పతనాన్ని సాధించి కూడా ఎందుకు తగ్గించుకుంటున్నారంటే, ఆయన సాధించిన దగ్గర, ఆయన చేసిన దాని దగ్గర ఇదేముంది అని చెబుతూ కొనసాగిస్తూ ఇలా అన్నారట. ఏమన్నారు అంటే, ఈరోజు నేను వెళ్ళాను, కొన్ని రోజులు పోయిన తర్వాత మరొకరు వెళ్తారు. అవును, ఒక 2 years తర్వాత మళ్ళా ఏరువిని వీళ్ళందరూ కూడా వెళ్ళే డ్రైవింగ్ చేసిన సందర్భం కూడా తెలుసు. ఇంకో 2 సంవత్సరాలు పోతే, ఇంకొక సంవత్సరం పోతే మరొకరు వెళ్తారు. ఇలా వెళుతూ వస్తూ ఉండటం ద్వారా ఈ గొప్ప చరిత్ర ఈరోజు ఘనముగా కనబడుతుంది, మెల్లిమెల్లిగా కనుమరుగవుతుంది. వెళ్ళి వచ్చేవాళ్ళు ఎక్కువవుతున్నప్పుడు, అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫస్ట్ టైం ఎవరైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినప్పుడు అది గొప్పగా చెప్పబడింది. కానీ ఎక్కి వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్నప్పుడు ఏం సాధించాడు? ఎవరెస్ట్ ఎక్కాడు, చాలామంది ఎక్కారు. హల్లెలూయా. ఆ ఉన్నత్యము, ఆ గొప్పతనం కాస్త తగ్గినట్టు అనిపించడం లేదా? ఇప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్తున్న మాట ఏమిటంటే, నేను వెళ్ళి వచ్చాను, కొన్ని సంవత్సరాలు పోతే ఇంకా సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ అభివృద్ధి పొందినప్పుడు మరికొంతమంది వెళ్తారు. ఇంకా మానవుడు అనేకమైనటువంటి మహోన్నతమైన విషయాలని సాధిస్తాడు. ఇంకా అనేక మంది వెళ్తున్నప్పుడు నా పేరు గుర్తుంటుందేమో కానీ ఈ ఔన్నత్యం, ఈ గొప్పతనము కనుమరుగు అయిపోక తప్పదు అని చెబుతూ ఒక మాట అన్నాడు. నేను సాధించిన ఈ రికార్డ్ని ఇంకెవరైనా సాధిస్తారు. హల్లెలూయా. ఏం మాట్లాడలేదు. పోలే ఎలా చెప్తాను, టెండూల్కర్ సాధించిన రికార్డుని మెల్లిమెల్లిగా కోహ్లీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. సో ఆ రికార్డు పోతుంది. నేను సాధించని రికార్డుని రేపొద్దున అనేక మంది వెళ్తున్నప్పుడు కనుమరుగైపోతుంది. కానీ నేను ధైర్యంగా ఒక మాట చెప్పగలను, అదేమిటో తెలుసా? ఆయన చేసిన ఆ త్యాగాన్ని మరి ఎవరు కూడా చేయలేరు. ఇంకొకరు చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చు కానీ, ఆమేన్, హల్లెలూయా, ఆ మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలమును విడిచిపెట్టి మానవాళి పాప విమోచన క్రయధనము కొరకు తన ప్రాణం పెట్టి రక్తము కార్చే నీతిమంతుడు, పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరొకరు లేరు. ఇలాంటి ఘట్టం మరొకటి మానవ చరిత్రలో జరిగే అవకాశమే లేదు. అందుకనే నేను సాధించిన దానికంటే అదే గొప్పది. ఎందుకంటే నేను చేసింది మరొకరు చేసే అవకాశం ఉంది. ఆయన చేసిన దానిని మరి ఎవ్వరు కూడా ఎప్పటికీ కూడా చేయలేరు. ఎందుకో తప్ప ఆయన తప్ప నీతిమంతుడు లేడు, ఆయన తప్ప పరిశుద్ధుడు లేదు, ఆయన తప్ప పరలోకం నుంచి మానవాళి కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టడానికి రాగలిగిన వాడు లేడు అని నీల్ ఆర్మ్స్ట్రాంగ్, హల్లెలూయా, తన భాషలో తన దేవుణ్ణి ఆరాధించాడు.
హల్లెలూయా. తను చెప్పగలిగే పరిధిలో దేవుని ప్రభువుని ఆరాధించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఎవరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. సరే, ఈ ప్రపంచ చరిత్రలో డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, విద్యావంతులు, ఆస్తికులు, పండితులు, పామర్లు, అనేకమైన కులాలకు, మతాలకు, జాతులకి, వర్ణాలకి సంబంధించిన వారందరూ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. అనేక మంది ఆయన అభిమానిస్తున్నారు, కొనియాడుతున్నారు, కీర్తిస్తున్నారు. అందులో ఘన చరిత్ర కలిగిన వారు ఉన్నారు. స్వామి వివేకానంద ఉన్నారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నారు. అవన్నీ చెప్పే టైం లేదు. గాంధీ మహాత్ములు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాంధీ మహాత్ములు క్రైస్తవ్యాన్ని ద్వేషించారు, కానీ యేసుక్రీస్తుని మాత్రం ఆయన ఆరాధించారు, కొనియాడారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిగా చెప్పొచ్చు కదా. ఎంత గొప్ప సంగతి ఒకటి ఇక్కడ నాకు కనబడుతుందో చెప్పనండి. మీ అందరికంటే ఇక్కడ కూర్చొని చక్కగా దేవుని వాక్యాన్ని వింటుంది ఎవరో తెలుసా? మాస్టర్ గారు. హల్లెలూయా. అంటే నేను బిస్కెట్ వేసాను మీరు అనుకోండి, అది మీ ఇష్టం, మీ కర్మ. కానీ ప్రైజ్ ది లార్డ్. కానీ హల్లెలూయా, ఆ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకిస్తున్న విధానం నేను చాలా అభినందన అనిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె ఇందాక కూడా నాకు భలే సంతోషం అనిపించింది. హల్లెలూయా. సార్ పాఠాలు చెప్తే మీరు పెరిగారు, ఇప్పుడు మీరు నిలబడి ఆయన గురించి చెప్తుంటే సార్ కూర్చొని వింటున్నారు. ఏం జరిగిందా? ప్రైజ్ ది లార్డ్, దేవుని మహిమ కలుగును గాక. ఆమె అనేక మందికి పాఠాలు చెప్పి ఉన్నతమైన స్థానానికి తీసుకొని వచ్చిన అనుభవం వారిది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అంతగా హంబుల్గా అక్కడ కూర్చొని వారికంటే వయసులో చిన్నవాడినైనా నేను మాటలు చెప్తుంటే మీ అందరికంటే మిక్కిలి ఆసక్తితో వారు దేవుని యొక్క మాటలు వినడం అభినందనీయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ మంచితనమే ఈరోజు ఈ వేదికకు మీరు గెస్ట్గా ఉండడానికి కారణమైంది అనిపించింది నాకు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్, దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అనేక మంది ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఇందాక నేను జ్ఞాపకం చేశాను, ఆయన ఎప్పుడు ఆరాధించారంటే ఇప్పుడు నా దగ్గర టైం లేదు దాని గురించి మాట్లాడడానికి. ఒక్క సంగతి, సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి మాస్టర్ గారు ఉన్నారు, మాస్టర్ గారి గురించి మాట్లాడుతున్నాను. ఆయన దగ్గరికి సుధాకర్ పెళ్ళై అనే ఒక యవనస్తుడు వచ్చి, సార్ నాకు దైవ చింతన పెరిగింది. నా స్పీడ్ ఓకేనా, పర్వాలేదా? ఎంత స్పీడ్గా మాట్లాడితే నేను కొద్దిగా కవర్ చేసుకోగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో సుధాకర్ పెళ్ళయ్య వచ్చి, ఈ మధ్య కాలంలో నాకు దైవ చింతన బాగా పెరిగింది, దైవత్వాన్ని, దేవుడిని నేను చూడాలనుకుంటున్నాను, దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఏ గురువైనా ఏదైనా పుస్తకమైనా ఉంటే నాకిమ్మనండి. నాలో కలిగిన ఈ దాహానికి, నాలో కలిగిన ఈ ఆశకి సరైన సమాధానం, సరైనటువంటి నిర్వచనం, లేకపోతే దానికి పరిష్కారం మీరు మాత్రమే చూపగలరని, అయ్యా మీ దగ్గరికి వచ్చాను మాస్టర్ గారు అంటే, అవునా పెళ్ళై కూర్చో అని చెప్పి సుధాకర్ పెళ్ళైని కూర్చోపెట్టి ఆయన లోపలికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న లైబ్రరీలో ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చి సుధాకర్ పెళ్ళై చేతిలో పెడితే ఆ పుస్తకాన్ని తీసుకోగానే కోపోద్రేకంతో నిండిపోయినటువంటి సుధాకర్ పెళ్ళై ఆ పుస్తకాన్ని ఇలా విసురుతాడు. విసిరి, సార్ ఎందుకు అవమానపరిచారు? మీరంటే గౌరవం ఉంది, ఉన్నతమైన ఉపాధ్యాయులు, ఎన్నో పాఠాలు నేర్పే ఆచార్యులు, మీ మీద ఎంతో గౌరవం ఉండి నేను వచ్చాను. నేను అడిగిందేంటి, మీరు చేసిందేంటి? ఆ తక్కువ జాతికి, నిమ్మన జాతికి సంబంధించినటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి నన్ను అవమానపరచడానికి మీకెందుకు మనసు ఇష్టం కలిగింది అంటే, సుధాకర్ పెళ్ళై తొందరపడొద్దు, ఏ ఆశతో నా దగ్గరికి వచ్చావు, గొప్ప భావంతో నా దగ్గరికి వచ్చావు, ఎవరు అడగని ప్రశ్న ఇంతవరకు ఏ స్టూడెంట్, హల్లెలూయా, అడగని ప్రశ్న నన్ను అడిగావు. ఆ ప్రశ్న నా జీవితంలో, లేకపోతే నా దృష్టిలో అది చాలా చాలా కోట్ల కంటే విలువైన ప్రశ్న. నిన్ను అవమానించే ధైర్యము నాకు లేదు, ఎందుకంటే నువ్వు అడిగిన ప్రశ్న అలాంటిది. నా మాట నమ్ము, ఏ నమ్మకంతో వచ్చావో ఆ నమ్మకంతో చెబుతున్నాను. ఈ పుస్తకాన్ని ఒకసారి చదువు, నీ అన్వేషణకు, నీ ప్రశ్నకు, హల్లెలూయా, నీ దైవ చింతనకు పరిష్కారము కానీ సమాధానము కానీ ఇందులో కనబడకపోతే మరలా నా దగ్గరికి రా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అన్నారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సుధాకర్ పెళ్ళై ఆ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి చదివాడు. మరలా ఎప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి సుధాకర్ పెళ్ళై రాలేదు, కానీ పాల్ సుధాకర్ పెళ్ళైగా మార్చుకొని అనేక మంది ఖైదీలకు యేసుక్రీస్తుని గురించి ప్రకటించి ఎనలేని సేవ చేసి అనేక మంది దైవజనులుగా తయారు చేసి సంఘాలు స్థాపించి గొప్ప దైవజనుడిగా పేరుగాంచాడు. ఆమేన్. సంతోషం లేదు, ఆనందం లేదు. మీకు సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్టు కూర్చున్నారు కొంతమంది బ్యాచ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. సరే ప్రియులరా, కాబట్టి ఇలాగ చెప్పుకుంటూ వెళితే అనేక మంది చక్రవర్తులు, రాజులు, గొప్ప గొప్ప వ్యక్తులు, పేరుగారించిన వారు
గురువులు, నాయకులు, అనేక మంది ఆయన ఆరాధించిన వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారిలో మా సంగతి కూడా నేను చెప్పుకోవాలండి, ఖచ్చితంగా చెప్పాలి. అది చెప్పకుండా ముగించే ప్రయత్నం అయితే చేయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు హల్లెలూయా బ్యాచ్ కదా, సరేలేండి. నేను ఎక్కువ అడగడం మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఇలాగ ఆరాధించే వారిలో ఒక జాబితా చెప్పనండి. బైబిల్ చింపిన వారు ఉన్నారు, యేసు ప్రభుని దూషించిన వారు ఉన్నారు, క్రైస్తవుల్ని కొట్టిన వారు ఉన్నారు, పాస్టర్ని చంపిన వారు ఉన్నారు, యేసు ప్రభుని బండబూతులు తిట్టిన వారు ఉన్నారు. ఎవరెవరి గురించో ఎందుకు మాట్లాడాలి? మా ఇంట్లో జరిగిన సంగతి చెప్పమంటారా? మా నాన్నగారి పేరు కాదరవల్లి, అర్థమైందా? మేము ముస్లిమ్స్ అని. కాబట్టి మా నాన్నకి యేసు ప్రభు అంటే పరమ అసహ్యం. గొడ్డలు ఓడదీసి తంతే, ఐఎమ్ సారీ ఫర్ దిస్ స్టేట్మెంట్స్, గొడ్డలు ఓడదీసి తంతే దిక్కుమాలిన సావు సచ్చిన కుక్క ఆడు దేవుడేంటి? ఈ క్రైస్తవులకి సిగ్గు లేదు. సిలువల మేకులతో దిగ్గొడితే, మా నాన్న బూతుగా అనేవారు, నేను మామూలుగా అంటున్నాను, దిగ్గొడితే దాహం తలమటించిపోయి దాహం దాహం నరిసిన కుక్క వాడు దేవుడేంటి? చేతగానాడు, గొడ్డలు ఓడదీస్తన్నారు, మామూలుగా కాదు, కుక్క సావు చచ్చాడు, ఆడేం దేవుడు? మేము ముస్లిమ్స్ కాబట్టి మా నాన్నకి ఆ కోపం. మా నాన్నకి యేసు ప్రభు పేరు వినబడితే విచక్షణ కోల్పోయేవాడు, కోపోద్రికైపోయాడు, ఉన్మాదిలాగా మారిపోయేవాడు. యేసు ప్రభు అంటే అంత కోపం ఎందుకో తెలియదు. అలాంటి జీవితం. ఇక సందర్భం వచ్చిందని చెబుతున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న మా అమ్మను అనుమానిస్తూ, అవమానిస్తూ, రోడ్ల మీద ఈడ్చి కొట్టి, చాలా కఠినమైన బాధ పెట్టి, నాకు ఇంకా 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడే ముమ్మారు నన్ను చంపడానికి నేలకేసి కొట్టి, గోడకేసి కొట్టి, భయంకరమైన పనులు చేసి, జీవితాన్ని నరకం చేసి, నల్లమందు, గంజా, విస్కీ, బ్రాందీ, రత్నకిరీలు, జరదకిరీలు, సారా ప్యాకెట్లు, అన్ని అలవాట్లకు బానిసైపోయిన బతుకు ఒక పక్క అయితే, రెండవ పక్క యేసు ప్రభుని బండ బూతులు తిట్టి అవమానపరిచి ఇలాంటి మీటింగ్స్ అవుతుంటే, ఈ ప్రాంతం మంచోళ్ళు, మా నాన్నగారికి ఇలాంటి ప్రాంతంలో ఉండి ఉంటే, ఆ రోజుల్లో మీటింగ్ అవుతుంటే వెనక నిలబడి రాళ్ళు విసిరేవాడు. మాట్లాడే వాళ్ళ దగ్గరికి, ఎందుకు రాళ్ళు విసురుతున్నావంటే, ఆపుతారా లేదురా మీటింగ్, ఆపండ్రా పనికిమాలోడి పేరు వినలేకపోతానని అంత అసహించుకునే కాదరవల్లి ఈరోజు దైవజనుడు, పాస్టర్ గారు, దేవుని సేవ చేస్తున్నాడు. గాజువాకలో, ఆటోనగర్ ప్రాంతంలో, బొజ్జనకొండ ప్రాంతంలో ఆయన పాస్టర్ గారు. మీరు ఆయన్ని చూస్తే నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు. అంత హంబుల్ మ్యాన్ అయిపోయారు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మా అమ్మ యేసు ప్రభు అంటే, టైం ఉంటే చెప్తాను సాక్ష్యం. మా అమ్మ యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, మా అమ్మ యేసు ప్రభు నమ్ముకుందని తెలిసి భయంకరంగా కొట్టి, దుర్భాషలాడి, ఏ పాస్టరో ఏ క్రైస్తవుడో నీకు తగులుకున్నాడే, అందుకే ఇంత ధైర్యానికి సాహసానికి ఒడిగట్టావు, ఆ దరిద్రుడి పేరు చెప్తే నాకు కోపం వస్తుందని నీకు తెలుసు, నేను తట్టుకోలేనని తెలుసు, అయినా నీకెంత ధైర్యం వచ్చిందంటే, ఎవడో తగులుకున్నాడే వాడెవడో చెప్పు అని నేలకేసి కొట్టి, గోడకేసి కొట్టి అవమానపరిచి, నీకెంత ధైర్యమే, మా ముస్లిం జాతి ఎంత గొప్పది, మా అమ్మకి నేను ఏం చెప్పాలి, మా తమ్ముళ్ళకి ఏం చెప్పాలి, ఊరోళ్ళకి ఏం చెప్పాలి, నా పరువు తీసావు, అమ్మో నీకెంత ధైర్యం వచ్చింది. ఈ ధైర్యానికి కారణం ఏంటంటే మామూలు కాదండి, భయంకరంగా కొట్టాడు మమ్మని. అంత అసహ్యం యేసు ప్రభు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఆయనను దూషించిన వారు, ఆయనను నిందించిన వారు, పరిశుద్ధ గ్రంథాన్ని చింపిన వారు, ఆయన గురించి చెత్త వాగుడు వాగిన వారు ఈరోజు ఆయనను ఆరాధిస్తున్నారు, ఆయనను ప్రకటిస్తున్నారు, ఆయనను కీర్తిస్తున్నారు, కన్నీటితో ఆయన నామాన్ని కొనియాడుతున్నారు. అంత మాత్రమే కాదు, అంత మాత్రమే కాదు, రొమ్ము విరుచుకొని ధైర్యంగా చెప్పగలను, యేసుక్రీస్తుని బండబూతులు తిట్టిన ఆ వ్యక్తులే ఈరోజు యేసయ్య కొరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డారు, ఏమి కోల్పోవడానికైనా సిద్ధపడ్డారు. ఉద్యోగాలు విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి ఆయన పంపించిన ప్రాంతానికి వెళ్ళి, ఊరు వాడ వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా. కొండల ప్రాంతం, ముంచుబుట్టు, జోలపుట్టు, బెర్రిగూడ, ఈ ప్రాంతాల పేర్లు ఎప్పుడైనా విన్నారేమో నాకు తెలియదు, కానీ ఆ ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు ఒకసారి ఒక యవనస్తుడు నన్ను పిలిచాడు, ఒక దైవజనులు నన్ను పిలిచారు, ఆర్యన్ నన్ను పిలిచినట్టు పిలిచారు. నాకు ఒక మీటింగ్ పెట్టాము, వాక్యం చెప్పడానికి రమ్మని. సర్టన్ హైట్లోకి మేము వచ్చిన తర్వాత, అక్కడ మీరు ఆగిపోండి సార్, అక్కడ నుంచి కిందకు మీరు రాలేరు, మేము తీసుకెళ్తాం. ఎందుకు అంటే ఆ రోడ్డు, హల్లెలూయా, ఇలాగా ఉండే రోడ్డు కాదు, ఇలా ఉంటుంది. బ్రేక్ వేసామా కిందకు వచ్చేస్తాం,
దొర్లుకుంటూ ఇస్తాం. అంత భయంకరమైన ప్రాంతం, కొండ లోతుల్లో ఉన్నటువంటి లోయలో ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి మేము పైన ఆగాం. అక్కడ నుంచి మేము డ్రైవ్ చేసి మిమ్మల్ని తీసుకెళ్తామన్నారు. సో నేను వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు పైకి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు నన్ను ఎదుర్కొని కౌగిలించుకొని ఆనందిస్తూ నాతో ఈ మాట అన్నారు, అయ్యా మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ మీటింగ్ ప్లేస్ మీకు చూపించినా అన్నారు. చూపించమన్నాను. కొండ శిఖరం దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళారు. ఇలా కొండ అంచు దగ్గరికి వచ్చి ఆ శిఖరం దగ్గర నుంచి ఇలా చూశాను. కింద దాదాపు 300 మంది నాగరికత తెలియని వారు భుజాల మీద చెయ్యేసుకొని దింసా డాన్స్ వేస్తూ యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆ దృశ్యం నన్ను ఆనందింపజేసింది. ఆ తమ్ముడు నాతో అంటాడు, అన్నా ఈ ప్రాంత ప్రజలకి, స్త్రీలకి టాప్ వేసుకోవడం తెలియదు, నాగరికత తెలియదు, టీవీలు ఫోన్లు మనకు పరిచయమైనవేవి వారికి పరిచయం లేదు, వారికి నాగరికత తెలియదు, వారి జీవన విధానం వేరు, జీవన శైలి వేరు. నన్ను చంపే ప్రయత్నం చేశారు, చెట్టుకేసి కొట్టారు, అవమానపరిచారు, రక్తసిక్తం చేసేశారు, 2 రోజులు కట్టి ఉంచేశారు, భయంకరమైన శ్రమలు పెట్టారు. కానీ ఒకప్పుడు యేసు ప్రభుని బండబూతులు తిట్టి క్రైస్తవులు కొట్టిన నా జీవితాన్ని మరణ పాశం మీద నేను ఉన్నప్పుడు నా ప్రభు నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించి నన్ను విమోచించి నాతో మాట్లాడి ఆయనను ద్వేషించిన నన్ను ఆయన ఆరాధికుడిగా మార్చాడు. ఆ కృతజ్ఞత, ఆ ఆనందం, ఆ ప్రేమ ఒడంబడిక నన్ను ఏం చేసిందంటే వారి కోసం దెబ్బలు తింటున్నప్పుడు నాకు ఆనందాన్ని కలిగించింది. చెట్టు కేసి కొట్టినప్పుడు నా కొరకు నా ప్రభు చేసిన త్యాగం గుర్తొచ్చింది. అన్న వాటన్నిటిని భరించాను. హల్లెలూయా. మంచిగా చెప్తారండి. ఒక్కరు కూడా యేసుక్రీస్తుని అంగీకరించినందుకు నన్ను కొట్టారు. నేను ఒకరోజు ఏకాంత ప్రార్థన కోసం వెళ్ళిపోయి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపి నేను మరలా మా తండాలోకి, ఊరిలోకి నేను వస్తున్నప్పుడు నాకెదురుగా ఒక పాడు, మీరు చెప్తే నమ్మరుది, మీకు కట్టుకథ అనిపిస్తుంది, కానీ దేవుడు చేసిన కార్యం చెప్తున్నాను. ఒక వ్యక్తి చనిపోతే పాడు మీద మోసుకొస్తున్నారు. ఈ అబ్బాయి వారికి ఎదురుపడ్డాడు. పడగానే, రేయ్ పనికిమాలినోడా పక్కకి లేగో, జరుగు అంటే యేసుప్రభు నమ్ముకున్నాడని కోపం, పక్కకు వెళ్ళు, తలదించో, నువ్వు తలెత్తొద్దు, పక్కన రోడ్డు పక్కన నిలబడు. మేము దాటి వెళ్ళిపోయే వరకు అని గసిలేరు. ఆ అబ్బాయి తల వంచుకొని మౌనంగా నిలబడ్డాడు. అద్భుతం ఏంటో తెలుసా, ఆ పాడిన మోస్తున్న వారు ఆ అబ్బాయిని దాటి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎంత అద్భుతం చేశారంటే తనకు తెలియకుండానే తన చెయ్యి పాడి మీదకి వెళ్ళింది. పాడి మీద చచ్చిన శవం మీద చెయ్యి వేసి నజరేయుడైన యేసు నామములో లేమని కేక వేశాడు. తనకు తెలియకుండానే జరిగింది. దేవుని అభిషేకం దిగి వచ్చింది. చచ్చిపోయిన ఆ వ్యక్తి పాడి మీద లేచి నిలబడ్డాడు. 350 మంది యేసుక్రీస్తుని అంగీకరించారు. ఇప్పుడు వారందరూ దేవుని ఆరాధిస్తుంటే వారికి వాక్యం చెప్పడానికి పిలిచిన రోజున అక్కడ మోకాలేసి ఏడుస్తూ ఒక మాట అన్నాను, ప్రభువా నువ్వు నన్ను అమెరికా దేశానికి తీసుకుని వెళ్ళినా నాకు ఎంత ఆనందము కలుగుదు, కానీ ఈ ప్రాంతానికి నన్ను తీసుకుని వచ్చినందుకు వందనాలు ప్రభువా. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను. దొంగలు, హంతకులు, నరహంతకులు, దుర్మార్గులు, చెడుపు చిల్లంగిలి చేసేవారు, భార్యను చంపిన వారు, ఇక ఎన్నని చెప్పను. అందరూ ఈరోజు అనేక మంది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారి జీవితాన్ని మార్చుకున్నారు. వారి దగ్గరికి వెళ్ళి మతం ఎందుకు మార్చుకున్నామని అడిగి చూడండి. నేను మతము మార్చుకోలేదు, మనుగడ మార్చున్నాను. జీవితం మారింది, మనస్సు మారింది, పరివర్తన మారింది, ప్రవర్తన మారింది. హల్లెలూయా. ఒకప్పుడు హానికుడును, హింసకుడును, ఇప్పుడు యేసుక్రీస్తు సాక్షిని నేను అని ఎలుగెత్తి రొమ్ము విరుచుకొని గొంతు చించుకొని నాలాగే గట్టిగా అరుస్తూ ధైర్యంగా ప్రభు గురించి చెబుతున్నారు. ఏ మతానికి సాధ్యం ఇలాంటి ఉన్నతమైన కార్యాలు? నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు తప్ప. ఆమేన్. గట్టిగా చూద్దామా? టైం చూసి పరిగెట్టాలి నేను. హల్లెలూయా. ఆమేన్. దేర్ ఆర్ మెనీ వండర్ఫుల్ స్టోరీస్. నిజంగా జరిగిన సందర్భాలు ఎన్నో. కొన్ని సాక్ష్యాలు, కోకొల్లల సాక్ష్యాలు, కొన్ని వింటే ఒళ్ళు గగురు పడుస్తుంది, చెప్పగలిగే టైం లేదు కానీ. ఆమేన్. హల్లెలూయా. సో నేనేం చెప్తున్నానంటే క్రిస్మస్ ఈజ్ ఎ వర్షిప్ టు జీసస్. యేసయ్యకు ఆరాధన. ఎవరు ఆరాధిస్తున్నారంటే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే ఎంత భయంకరమైన వ్యక్తులు, యేసు ప్రభుని ద్వేషించిన వారు. ప్రైజ్ ది లార్డ్. ఆపండ్రా మీ మత ప్రచారం అన్నవాళ్ళు, సేవకుల్ని కొట్టిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిగా స్తోత్రం చెప్తే నష్టమే ఉంది. ఇది మీకు ఆనందం ఇచ్చే సబ్జెక్ట్లో లేనట్టుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. సో ఆయన ఆరాధించిన వారి జాబితాలో త్వరగా ఒక జాబితాని చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తాను. ఎందుకంటే మీ అందరికీ నేను ప్రకటించవచ్చు దాన్ని. విందు ఏర్పాటు చేయబడింది కాబట్టి హల్లెలూయా.
భోజనాన్ని పిలిచి 11 గంటలకు భోజనం పెడితే మరి అది కాదేమో. హల్లెలూయా. ఆమె ఇంతవరకు ఈ జరిగిన విషయాలు అవన్నీ నాకు నిజంగా పిల్లలు అలా చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, ముఖ్యంగా అక్కడ మరియా ఇలా కొట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. నా కోసం ఆ పాట, వెంటనే ఆ పాట నాకు ఎవరు చేశారో కానీ ఆమె నాకు ఎంత ఇష్టమో, ఎంత దీనాతి దీనమో. ఆమెన్. మొన్నొక రోజు వాక్యం చదువుతున్నాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఆమెన్. హల్లెలూయా. మీకు ఆనందం లేదేమో నాకు తెలియదు. హల్లెలూయా. ఆమెన్. ఆయన గురించి బైబిల్ చెబుతుంది, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత మహోన్నతమైన మహాపరిశుద్ధుడైన, ఎవరూ సమీపించలేని తేజస్సులో వసించుచున్న సర్వోన్నతుడైన దేవుడు. ఆమెన్. హల్లెలూయా. 16 సంవత్సరాల ఒక చిన్న యవన బిడ్డ, ప్రదానం చేయబడిన యవన బిడ్డ గర్భములోనికి, ఆ ఇరుకులోనికి, ఆ చీకటిలోనికి నలుసు వంటి వానిగా మారిపోయి, హల్లెలూయా. నేను అనుకుంటాను, సముద్రాలు సృష్టించిన వాడు ఉమ్మ నీరు మధ్యలో ఒదిగిపోయాడు. ఆమేన్. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. 16 సంవత్సరాల ఆ చెల్లాయికి, ఆ మరియా అక్కకి ఎంత పట్టు ఉంటుంది. హల్లెలూయా. ఓ చిన్న పట్టు ఉంటుంది. ఆ చిన్న పట్టులో మీకు అర్థం కావట్లేదు, అందుకే మీరు పెద్ద హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు ఏమన్నా తెలియదు, కానీ ఇమిడిపోయాడు ఆయన. ఎవరి కోసం ఈ త్యాగం? ఎవరి కోసం? దేనికోసం? మతాన్ని స్థాపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చుంటే అనేక అద్భుతాలు చేసి, ఆశ్చర్యకారాలు చేసి, అనేక మందిని ఆ మతం వైపు ఆకర్షించి, ఆ మతకు ఆకర్షణలుగా చేసి, ఆ మతానికి అనుసరులుగా చేసి, రేను బాబు నా మతాన్ని ప్రకటించండి, మన మతము కొత్త మతము, క్రైస్తవ మతము, మిగతా ఉన్న మతాలు కాదు, మంది ఇంకొక గొప్ప మతం, కొత్త మతం, మంచి మతం, నీతి మతం, కాబట్టి మన మతాన్ని ప్రకటించండి, మన మతాన్ని బోధించండి, మన మతాన్ని ప్రచురించండి, అనేక మంది మన మతంలో కలిపివేయండి చెప్పి ఆదేశించి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది? ఎందుకు రక్తం కార్చాల్సి వచ్చింది? ఎందుకు అంత భయంకరమైన భయాగమును అనుభవించాల్సి వచ్చింది? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సార్ ఒక్క మాట చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. భయంకరమైన అలవాట్లు ఉన్న, దురలవాట్లు ఉన్న వారు యేసు ప్రభుని బంధించినప్పుడు 650 మంది సైనికులు ఒకరి తర్వాత ఒకరు పాచి నోరుతో దుర్వాసన కొడుతున్న వారి కంపు నోటితో యేసు ప్రభు దగ్గరికి వచ్చి కాండ్రించి ఆయన ముఖం మీద ఊసినప్పుడు ఆయన గడ్డము కింద వారు ఊసిన ఉమ్ము యొక్క పాచి దుర్వాసన ఆయన ముఖం కింద కారుతున్నప్పుడు మౌనాన్ని భరించాడు. 10,000లో అతి సుందరుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆయన ముఖము మనోహరమైనది. ఆమేన్. హల్లెలూయా. రవి కోటి తేజవంతము కంటే ప్రకాశమానమైన, ఎవరు సమీపించలేని తేజస్సు కలిగిన ఆ సుందరమైన మోము మీద నీచులు నికృష్టులైన ఆ ఉమ్ము వేశారు కదా, ఆ ఉమ్ము యొక్క పాచి దుర్వాసన కారుతూ ఉంటుండగా మౌనం భరించారు ఆయన. గడ్డం పెరికి ముఖం మీద చెల్లుమని కొట్టి, నేను ఎవరు కొట్టారో ప్రవచించరా, నువ్వు రాజువా, బట్టలు ఉండాలి కదరా అని గోని పట్ట కట్టారు, నువ్వు రాజువా, కిరీటం ఉండాలి కదరా అని ముళ్ళ కిరీటం పెట్టారు, నువ్వు రాజువా, దండం ఉండాలి కదరా అని చేతికి రెల్లిచ్చారు, నువ్వు రాజువా అయితే నేను అభినందించాలి కదరా అని ఆయన ముఖం మీద ఊస్తూ అవహేళన చేస్తుంటే ఎందుకు మౌనంగా భరించారు? ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చి ఉంటే. హల్లెలూయా. ఆమేన్. యేసయ్య ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే, ఎవరి నోటికి వచ్చినట్టు వారు మాట్లాడే మాటలు ఉంటాయి, కానీ అదే నా ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు వచ్చావయ్యా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అనేకుల యొక్క పాప విమోచన క్రయధనము కొరకు నా ప్రాణము పెట్టడానికి వచ్చేదని ఆయన సిలువలో మరణించక ముందే చెప్పాడు. హల్లెలూయా. హీ కేమ్ టు డై. హల్లెలూయా. నా పాపము కొరకు, నీ పాపము కొరకు, సమస్త మానవాళి పాపము కొరకు ఆమేన్ కలువరి సిలువలో ప్రాణము పెట్టడానికి ఆయన వచ్చారు, మతాన్ని స్థాపించడానికి కాదు. ఆమేన్. ఒక దగ్గర ఇలా మాట్లాడుతుంటే ఒక వచ్చి ఆపని మత ప్రచారం అన్నాడు. తమ్ముడు నేనేమన్నగా ఇట్రా ఒకసారి, మతం అంటే ఏంటి చెప్పు అన్నాను. హల్లెలూయా. మతం అంటే మతం అంటున్నాడు. అడిగి మతం అంటే ఏంటి కూడా తెలియదు, కానీ ఇది మతం అంటే. హల్లెలూయా.
నేను చిన్నప్పుడు దూరదర్శన్ మాత్రమే వచ్చేది. ఏంటి నువ్వు అప్పుడు ఒడువు అన్నాడు చూడకండిలే కానీ, దూరదర్శన్ మాత్రమే వచ్చేది. సాయంకాల సమయంలో టీవీ చూస్తూ ఉంటే హాస్యసన్ని సరదాగా చెప్తున్నాను, ప్రైజ్లో హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరు బయట కూర్చుంటారు. ఏదో సేగుడి లేదో ఇస్తే తింటూ ఉంటుంది, వేడివాడికి తింటూ ఉంటాడు. ఏమొక ధర్మ సందేహం వచ్చింది, మామ నిన్ను ఒకటి అడగాలంటే ఏదేదో పెద్ద ప్రశ్న అనుకొని ఏందే అన్నాడు. అంటే ఏం లేదు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం కావాలి. ఏం కావాలి చెప్పు అంటే, గొట్టం మాత్రం అంటే ఏంది మామ అని అడిగింది. పల్లెటూరులో క్యాప్సిల్ని గొట్టం మాత్రం అంటారు, తెలుసు కదా. ఇప్పటికీ అంటారు పల్లెటూరులో, మామ గొట్టం మాత్రం అంటే ఆడ మంచం మీద పడిపోయి కాలు చేతులు ఆడించేసుకొని ఓచిపిచ్చి దాని పిల్లలు కన్నావు, ఇంత పెద్దదానివైనావు, గొట్టం మాత్రం అంటే కూడా నీకు తెలియదే అమాయకురాలా, ఎట పెరిగినావే నువ్వు అని చెప్పేసి అడుబడి ఇటు నడిపోయి నవ్వుతూ అంటాడు, గొట్టం మాత్రం అంటే ఏమీ లేదే, గొట్టం మాత్రం అంటే చాలే బడాయని వెళ్ళిపోద్దాం. చిన్నప్పుడు చూశాను, భలే నవ్వొచ్చింది, హల్లెలూయా, కింద పడి నవ్వేసుకున్నాను. కానీ ఇప్పుడు గుర్తొస్తుంది, ఎందుకో తెలుసా? మతం అంటే ఏంట్రా అంటే, మతమా తీరానైనా మతం అంటే ఏంటి? మతం అంటే ఏంటో తెలియదు వాడికి, కానీ ఇది మతం అంటాడు. ఏమి చిత్రమా, హల్లెలూయా. మతం అంటే అభిమతం, మతం అంటే నమ్మకం, మతం అంటే అభిప్రాయం. అందుకే దేన్ని నమ్మని వాడిని వీడికి రెటమతం ఎక్కువరా అంటాం. ఏ మతం? రెటమతం ఎక్కువరా అంటాం. మతం అంటే నమ్మకం. నేను ఒక మాట చెప్పనా, అభిప్రాయాలు మారుతాయి, నమ్మకాలు మారుతాయి, సత్యము ఎప్పటికీ మారదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎదురుగా సార్ ఉన్నారు, ఆయన ఉన్నారన్న భయంతోనే మాట్లాడుతున్నాను ఒక విధంగా. ఎందుకంటే వారికున్న జ్ఞానం అలాంటిది. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్తారా హల్లెలూయా? అరే, మానవుని యొక్క ఉనికిలోనికి మతం ఎందుకు వచ్చింది సార్? అసలు సెల్ ఫోన్ ఎందుకు వచ్చిందంటే మాట్లాడుకోవడానికి, దానివల్ల ఉపయోగం ఉంది. మతం ఎందుకు వచ్చింది? మొదటి మనిషికి మతం లేదు కదా, రక్తమునకు మతం లేదు కదా, కులము లేదు కదా. అసలు మతం అనేది ఎందుకు వచ్చింది? మనిషి మతం అనే ఒక పరిస్థితిని ఎందుకు తన జీవితంలో చేర్చేసుకున్నాడు? ఎందుకు మతం అనేది మానవుల్లోకి వచ్చిందంటే ఒక్క మాట చెప్తాను, ఎక్కువ టైం వివరించే సమయం లేదు. కానీ మతము వల్ల మతాన్ని చేర్చుకోవడంలో మనిషి యొక్క ఉద్దేశము, మనిషి యొక్క ఆలోచన చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఈ మాట వినండి, చాలా గొప్పది. ఏంటి ఆ గొప్పది అంటే, మతం అనే దాన్ని మనిషి తన జీవితంలోకి ఎందుకు తెచ్చుకున్నాడంటే, మనిషి దేవునిని చేరుకోవడానికి చేసిన ప్రయత్నము పేరు మతం. మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి చేసిన ప్రయత్నం పేరు మతం. అది ఏ మతమో పక్కన పెడదాం సార్. ఫస్ట్ ఒక మతం వచ్చింది, ఆ మతము ద్వారా మనిషి దేవుని చేరుకోవాలనుకున్నాడు. ఆ మతము ద్వారా మనిషిని దేవుడు చేరుకోవాలనుకుంటే ఇంకో మతం అక్కర్లేదుగా. మీకు అర్థమయ్యేలా అడుగుతాను. ఆ మతము ద్వారా మనిషి దేవుడు చేరుకోవాలనుకొని మనిషి మతాన్ని తీసుకొస్తే, ఏ ఉద్దేశముతో మతాన్ని తెచ్చాడో, ఏ ఆలోచనతో మతాన్ని తెచ్చాడో, ఏ మహోన్నతమైన సంకల్పముతో మతాన్ని తెచ్చుకున్నాడో, ఆ సంకల్పాన్ని ఆ మతము నెరవేర్చి మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళగలిగే అవకాశాన్ని, వెసులుబాటుని ఆ మతము కలిగించి ఉంటే ఇంకో మతము యొక్క అవసరం ఉండేది కాదు. ఇన్ని మతాలుగా విడిపోయిన మతం వెనకాతలను ఉద్దేశము నెరవేరలేకపోయింది. ఏమిటి అంటే మనిషి దేవుణ్ణి చేరుకోవడం. ఏ మతము కూడా మనిషిని దేవుని దగ్గరికి చేర్చలేకపోయింది, కానీ దేవుడే మనిషిని చేరుకున్నాడు. అదే క్రిస్మస్. అందుకే ఇది మతము కాదని గట్టిగా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? మతము దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంది, వెళ్ళలేకపోయింది. ఆమేన్. దేవుడే మనిషిని చేరుకున్నాడు. బైబిల్ చెప్తుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన. మనిషి వెళ్ళలేకపోయాడు సార్ దేవుడి దగ్గరికి. దేవుడే సశరీరుడిగా దిగి వచ్చాడు. దేవుని మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. అక్కడి నుంచి వచ్చారు ఆయన. మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళడానికి దారి తెలిసిన వాడు ఆయన ఒక్కడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అంటాను, ఆయన దారి తెలిసిన వాడు కాదు, ఆయనే దారి. ఆ మాటను ఆయన ఏమన్నారంటే, నేనే మార్గమును, నేను కూడా మార్గమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు లేక పరలోకానికి లేక స్వర్గానికి, మా ముస్లిం భాషలో చెప్పాలంటే జన్నత్కి వెళ్ళలేడు. ఆయన ఒక్కడే.
దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన ఒక్కడే ఎందుకు అని నువ్వు అడిగేవనుకో, చెప్పడానికి నా దగ్గర ఇంత ఆన్సర్ ఉంది, కానీ వినడానికి టైం లేదు. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఎందుకు అంటే చాలా సమాధానాలు ఉంటాయి. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు గనక, ఆయన ఒక్కడే నీతిమంతుడు గనక, ఆయన ఒక్కడే మహిమను విడిచి భూమి మీదకి వచ్చిన వాడు గనక, ఆయన ఒక్కడే ఈ లోకములో పరిశుద్ధముగా జీవించిన వారు గనక, ఆయన ఒక్కరే మానవాళి కొరకు పాప విమోచన కొరకు రక్తము కార్చారు గనక, ఆయన ఒక్కరే ప్రాణము పెట్టారు గనక. ఇంకా చెప్పనా? హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టినవారు సార్, ఈ భూమి మీద పుట్టిన వారికి ఎవరికైనా సార్, వారు ఎవరైనా గొప్పవారైనా, ధనవంతులైనా, దరిద్రులైనా, పేదవారైనా, సామంతులైనా, రాజులైనా, హల్లెలూయా, అధికారులైన, ప్రధానులైనా, ఆమె దైవములని, దేవతలని పిలువబడి పూజించబడిన ఎవరైనా భూమి మీద పుట్టిన వారికి రెండే ఉన్నాయి. ఒకటి పుట్టిన దినం, రెండోది బాగలేదా పదం, కొన్ని గ్రాంధికంగా వాడదామా, జన్మదినము, మరణ దినం. ఎవరికైనా రెండే. ఆమేన్, ఆమేన్. సార్ నా ప్రభువుకున్న గొప్పతనం ఏంటో తెలుసా సార్? ఆయనకి ఇంకోటి ఉంది. ఆయనకి జన్మదినం ఉంది, సిలువలో మరణించిన దినం ఉంది, పునరుద్ధానుడై తిరిగి లేచిన దినము ఈ మానవ చరిత్రలో దేవుని నమ్మని. ఇంకా గట్టిగా కొడతారనుకున్నాను, నేను చెప్పట్లేదు. హల్లెలూయా. ఏ ఒక్కరికి ఈ ఆధిక్యత, ఈ భాగ్యము దొరకలేదు. ఎందరైనా, ఎంత గొప్పవారైనా, ఆమేన్, అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ వీరుడైనా, ఇంకా ఎవరైనా పేర్లు ప్రస్తావించే మర్యాద ఉండదు. కానీ ఎవరైనా మరణం ముందు వాలిపోయిన వారే, మరణానికి దాసోహమైన వారే, మరణం ముందు ఓడిపోయిన వారే. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి పునరుద్ధానుడే తిరిగి లేచిన వాడు. ప్రతి మనిషికి జన్మదినము, మరణదినం ఉంది, కానీ నా ప్రభువుకు మాత్రమే జన్మదినం, మరణదినం, అలాగే తిరిగి లేచిన దినం ఉంది. దాన్నే ఈస్టర్ అన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. అసలు ఎవరెవరో ఆరాధించారని చెప్పాలనుకున్నాను. హల్లెలూయా. ఎందుకు ఆరాధించాలనుకున్నారో చెప్పాలనుకున్నాను. ఈ పెద్ద మనిషి నాకు అంత టైం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దామండి, సంతోషంగా చెప్దామా? హల్లెలూయా. ఆమేన్. ఆయన ఒక్కడే మార్గం, ఆయనే సత్యం, ఆయన ద్వారా తప్ప ఎవరున్న పరలోక రాజ్యానికి లేతే ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి, దేవుని దగ్గరికి చేరలేరు అన్నది ఎందుకు వాస్తవమైనదంటే, ఆయన తప్ప పరిశుద్ధులు లేరు గనక, ఆయన తప్ప నీతిమంతులు లేరు గనక, ఆయన తప్ప ఆకాశం నుండి, పరలోక రాజ్యం నుండి ఈ భూమి మీదకి వచ్చి మానవాళి పాప విమోచన క్రయధనము కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి జయశాలి ఆయన ఒక్కడే గనుక ఆయనే అర్హుడయ్యాడు నిన్ను విమోచించడానికి. ఆయన అర్హుడయ్యాడు నీకు రక్షకుడు అవ్వడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక్కడే కాదు సార్, ఆయనతో పాటు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. యేసు ఎవరో, ఎందుకు వచ్చారో, ఏం చేశారో ఆ సత్యం అర్థమైతే ఆరాధించకుండా ఉండలేము, ఆమె అంగీకరించకుండా ఉండలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సత్యము బయలుపరచబడిన రోజున అభిప్రాయాలు, నమ్మకాలు కాకి ఎగిరిపోతాయి. సత్యమే నిలబడుతుంది. ఆయనే సత్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అస్తమానం ఏం చూస్తున్నాను అనుకుంటున్నారా? టైం చూస్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీలో కొంతమందికి అనిపించవచ్చు, అమ్మను కొట్టి అంత భయంకరంగా చించి నల్లమందు, గంజాయి, విస్కీ, బ్రాంతి, రత్నగిరి, జరదాకిరీలు అనేకమైన దురవలవాట్లకు బానిస అయిపోయి యేసు ప్రభుని బండబూతులు తిట్టే కాదరవల్లి పాస్టర్ ఎట్లయ్యాడు తమ్ముడు? హల్లెలూయా. ఆమేన్. మీకు ఒక సంగతి చెప్పనండి, అంటే టైం ఉంటే చెప్దాం అనుకున్నాను, కానీ ఒక సంగతి చెప్పన, ఎవరో సువార్త చెప్తే రక్షింపబడిన వ్యక్తి కాదు ఆయన. ఎందుకో తెలుసా? మేమున్న ప్రాంతంలో చట్టువానిపాలెం, ఇప్పటికీ ఉంది, ఆటో నగర్ దగ్గర చట్టువానిపాలెం. ఆయన పనిచేసిన ఫ్యాక్టరీ ఇప్పటికీ ఉంది. డాడీ పనిచేసిన ఫ్యాక్టరీ, దాని పేరు లలిత మెటల్స్, ఇప్పటికీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో కానీ, ఆ ఊరిలో కానీ, హల్లెలూయా, ఏ సువార్థికుడు, యేసు ప్రభు నమ్ముకున్న ఏ వ్యక్తి వచ్చి మా ఇంటి ముందు నిలబడే ధైర్యము చేయలేరు.
ఎందుకో తెలుసా? ఆ ఊరి వాళ్ళే చెప్పేవారు, బాబో అటు వెళ్తే వెళ్ళారు కానీ మీ మత ప్రచారం చేసుకున్నారు కానీ అదిగో ఆ మిద్దిల్లు ఉందే ముళ్ళకంచె చెట్ల మధ్యలో, ఆ ఇంటికి వెళ్ళొద్దు, అక్కడ కాదరవల్లి అని ఒక ఆయన ఉంటాడు, మీరు వెళ్ళిన సమయానికి ఆయన ఉన్నాడు అనుకుంటే మిమ్మల్ని చంపినా తప్పు లేదేమో, అంటే మిమ్మల్ని చంపిన ఆశ్చర్యం లేదేమో, అంత భయంకరమైన కోపిస్తాడు యేసుప్రభు అంటే, అంత అసహ్యము, అక్కడికి వెళ్ళొద్దు అనేవారు. ఏ ఒక్కరికి మా నాన్నగారి దగ్గరికి వచ్చి సువార్త చెప్పే ధైర్యం లేదు, యేసుప్రభు పేరు ప్రస్తావించే ధైర్యం లేదు. యేసుప్రభు నమ్ముకుందనే కారణం చేత అమ్మని చంపాలి అనుకొని నిర్ణయించుకున్నటువంటి మా నాన్నను మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సత్యము సత్యముగానే ఉంటుంది, మన నమ్మకాన్ని బట్టి అది మారదు. ఏమో రైట్? సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? ఇప్పుడు నేను పడమటను ఉదయిస్తాను, తూర్పును ఉదయిస్తాడని నేను నమ్మను, మానే సత్యం మాత్రం మారదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఐఎమ్ సారీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నమ్ముకున్న కారణం చేత భార్యను చంపాలనుకున్న భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న సమయంలో మంచం మీద పడుకున్న మా నాన్నను దేవుని హస్తము గట్టిగా పట్టుకొని మా అమ్మ ఒక ప్రార్థనలో కూర్చొని ఒక పాస్టర్ గారు చెప్పే మాటలు వింటూ ఉంటే, ఎక్కడ కూడా చెప్పమంటే చెప్తాను, గాజువాక పంతులు గారి మేడ దగ్గర ఎదురుగా ఉన్న కొండ మీద ఒక కూరగాయల వ్యాపారం చేసుకున్న ఒక ఆమె ఇంటికి ఒక పాస్టర్ గారు వస్తే ఆయన యేసయ్య మాటలు చెబుతుంటే మా అమ్మ పరిచయం ఉన్నటువంటి ఆ కూరగాయల వ్యాపారం చేసుకుని ఆమె ఆయన్ని కూర్చోపెట్టి, నాకు ఒక ఆమె తెలుసు ఫాతిమా, ఆమె జీవితం నాశనం అయిపోయింది, మరణవస్థలో ఉంది, భయంకరంగా కొడుతున్నాడు, బిడ్డలు దిక్కులేని వారు అయిపోతున్నారు, తినడానికి తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, అనారోగ్యంతో కుషించిపోతుంది, పిల్లల జీవితం రోడ్డున పడిపోయింది, ఆయన చూస్తే అన్నిటికీ బానిస అయిపోయి ఆమెను భయంకరంగా కొడుతున్నాడు. పాస్టర్ గారు, ఆమె చాలా వేదనలో ఉంది, ఒక్కసారి మీ దగ్గరికి తీసుకొని వస్తాను, చిన్న ప్రార్థన చేస్తారని చెప్పి దైవజనులకు ప్రతిమలాడుకొని 4 కిలోమీటర్లు దాదాపు పరిగెట్టి మా ఇంటికి వచ్చి ఒలుపు తీర్చుకుంటూ, ఫాతిమా ఒక్కసారి మా ఇంటికి రా, పాస్టర్ గారు వచ్చారు, నీ కొరకు ప్రార్థన చేస్తారు, మా ఆయన వస్తే చంపేస్తాడక్క అంటే, ఏమవ్వదు, మీ ఆయన వచ్చేలేపు తీసుకొని వస్తానని చెప్పి ఆ ఇంటికి తీసుకొని వెళితే ఆ కొండ మీద ఒకే ఒక చిన్న పూరి గుడిసె ఉండేది. ఆ గుడిసెలో కూర్చొని ఆ దైవజనుడు పాస్టర్ గారు చెప్పే మాటలు మా అమ్మ వింటూ ఉంటుంది. ఇంటి దగ్గర అమ్మను చంపేయాలి, ఇది ప్రార్థనకు వెళ్ళింది, దీన్ని చంపేయాలని కోపంతో పడుకున్న మా నాన్నను ఒక బలమైన అదృశ్య హస్తం మా నాన్న చేతిని పట్టుకొని ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడికి తీసుకొని వచ్చి ఆ ద్వారము దగ్గర నిలవబెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ నిలబడిన మా నాన్నను మా అమ్మ చూసి భయపడిపోయి, సాక్ష్యం చెప్పేస్తున్నాను, భయపడిపోయి గడగడ వణికిపోతుంటే, ఏమ్మా అలా భయపడుతున్నావు అని పాస్టర్ గారిని అడిగితే, మా ఆయన వచ్చేసారండి, కాదరవల్లి గారు వచ్చారండి, నన్ను చంపేస్తారండి, నన్ను కొడతారండి, ఆయనకి యేసుప్రభుని ఇష్టం ఉండదు, పాస్టర్ గారు మిమ్మల్ని కూడా కొట్టేస్తారండి. అమ్మ ఫాతిమా భయపడకు, దేవుడైన అద్భుతం చేస్తారని. కానీ మా నాన్న బయట నిలబడిన మా నాన్నని గమనిస్తే, మీరు నమ్ముతారు లేదో తెలియదు కానీ 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని 2 చేతులు దగ్గర పెట్టుకొని గొక్క పెట్టి మా నాన్న ఏడుస్తుంటే మా అమ్మ ఆశ్చర్యపోయింది. పాస్టర్ గారు, మా ఆయన అలా ఏడవటం నేను ఎప్పుడు చూడలేదు, ఆయనకి ఏమైందో తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సారీ ఫర్ మై స్పీడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా చెప్పిన తర్వాత మా నాన్నగారు లోపలికి ప్రవేశించిన తర్వాత కాదరవల్లి గారు ఏం జరిగిందని దైవజనులు అడిగితే మా నాన్న చెప్పిన మాట మీకు చెప్పనివ్వండి. మా నాన్న నేను మామూలుగా చెప్తాను, మా నాన్న ఎక్కి ఏడుస్తూ చెప్తున్నాడు, ఇంటి దగ్గర పడుకున్నాను, నన్ను ఎవరో లేపారు, నా భార్య అనుకొని కొడదామనుకొని చెయ్యెత్తాను, ఎవరు కనబడలేదు, భ్రమపడ్డాను అనుకున్నాను. రెండోసారి స్పష్టంగా నా భుజము తట్టి వలి అని పిలిచినట్టు అనిపించింది. నా స్నేహితులు ఎవరైనా ఆట పట్టిస్తున్నారేమోని చుట్టూ వెతికాను, ఎవరు కనబడలేదు. భయపడుతూ దుప్పటి కప్పుకొని అదే మంచం మీద పడుకున్నాను. భయంకరంగా ఏడుస్తూ మా నాన్న అంటున్నాడు, ఆ దుప్పటిని ఎవరో లాగేశారు. నేను ఎవరు అని ఆయన ముస్లిం భాషలను అడిగారు, ఎవరు అని నేను అడిగే సమయానికి నాకు స్పష్టంగా అర్థమైంది. ఒక బలమైన బాహువు నా చేతిని ఇలా బలంగా పట్టుకోవడం నాకు స్పష్టంగా అర్థమైంది. పాస్టర్ గారు, అంతవరకు మాత్రమే నాకు గుర్తుంది. ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు, ఈ త్రోవ నాకు తెలియదు, ఎలా నడిచానో నాకు తెలియదు, నా భార్య ఇక్కడ ఉందని తెలియదు, మీరెవరో నాకు తెలియదు, ఇంతవరకు ఎలా నడుచుకొని వచ్చానో నాకు తెలియదు, నాకేం జరిగిందో నాకు తెలియదు. మీ మాటలు వింటుంటే నేను ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలియదని మా నాన్న ఏడుస్తున్నప్పుడు భుజం మీద చెయ్యి వేసి, కాదరవల్లి గారు, మీ కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, నీ భార్య ప్రార్థన ఆయన అంగీకరించాడని చెబితే యేసుప్రభుని బండబూతులు తిట్టిన కాదరవల్లి నేల మీద పడి 2 గంటలు ఏడ్చాడు. ఏమనో తెలుసా? ప్రభువా, నేను నీచుని, నేను దుర్మార్గుని, నేను పాపిని, నన్ను క్షమించు, నేను అనరాని మాట్లాడినానని భయంకరంగా ఏడ్చాడు మా నాన్న. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ రోజు ఆయన జీవితంలో ఉన్న నల్ల మందు, గంజాయి, బ్రాంతికి ఏ అలవాట్లు ఉన్నాయో అన్ని అలవాట్లు ఆ క్షణముతో ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. జీవితము మారిపోయింది. ఇంటికి వచ్చి మా ముగ్గురిని పట్టుకొని, అమ్మను పట్టుకొని ఏడుస్తూ, ఆ పాస్టర్ గారు ఎక్కడుంటారో కనుక్కుంటావా? ప్రతి ఆదివారము నువ్వు నేను పిల్లలం కలిసి చర్చికి వెళ్దాము, ఇక నుంచి నేను ఆయనను సేవిస్తాను అని. హల్లెలూయా. చెప్పే టైంలో వదిలేస్తున్నాను కానీ యేసు ప్రభు దర్శించేంత 3 రోజులు, మీరు నమ్మండి నమ్మకపోండి, 3 రోజులు ఇంట్లో కూర్చొని మా నాన్న ఏడ్చాడు. నేను బండబూతులు తిట్టాను, అనరాని మాట్లాడినాను, నిన్ను నమ్ముకున్నందుకు నా భార్యను కొట్టాను, అనేక మంది సేవకుల మీదకి రాళ్ళు విసిరాను, ఇంత నీచుణ్ణి, నీ గురించి చాలా చండాలంగా నేను మాట్లాడాను కదా ప్రభువా, నన్ను ఎందుకు దర్శించావు? హల్లెలూయా. ప్రభు ఒకే మాట అన్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను కోరుకున్నాను, నీవు నా పరిచర్య చేస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడ్డాం కాబట్టి మా నాన్నమ్మ షేక్ చాందిబి, మా అత్త ముంతాజ్ బేగం, మా పెద్దనాన్న బాబావలి, మా చిన్నాన్న సుభాని, హల్లెలూయా, వీరు పెట్టిన బాధ, కష్టం, కన్నీళ్ళు అంతా ఇంత కాదండి. హల్లెలూయా. ఆమేన్. టైం అయింది, నేను ముగించాలి, ఇంకొక 6 నిమిషాలు ఉంది. మా అమ్మ బజార్లో ఎదురుపడినా, బోరింగ్ దగ్గర ఎదురుపడినా, రేషన్ షాప్ దగ్గర ఎదురుపడినా, మా అమ్మ కనబడితే చాలు మా నాన్నమ్మ 2 గుప్పెలతో మట్టి తీసేది. ఒక మట్టిని గాలికి ఎగరేసి, అల్లా తిరిగి దువా కడతాము, నా కొడుకు నాకు దూరం చేసింది, పాపిష్టిది, అన్నంలో పెట్టిందో కూరలో పెట్టిందో మందు పట్టి వాడిని పిచ్చోని చేసేసింది, దీని పిల్లలు భవతి భిక్షాందేహని అడుక్కు తినాలని చెప్పించి 2వ చేతున్న మట్టి తీసి మా అమ్మ ముఖం మీద కొట్టి, నువ్వు నీ ఆడపిల్లలు ఒంటి మీద బట్టలు లేకుండా మీ శరీర భాగాలు బయటకు కనబడుతుంటే రోడ్డు మీద అడుక్కు తింటారని ముఖం మీద ఊసి అవమానకరమైన మాటలు మాట్లాడేది. హల్లెలూయా. ఆనాడు ఈనాడు మా అమ్మకు తెలిసిన విద్య ఒకటే సార్. ఆమెన్. మా అమ్మ గురించి ఏమైనా ఒక్క మాట మీరు చెప్పమంటే ఒక్క మాట చెప్తాను, ప్రార్థన పర్ర. హల్లెలూయా. ఆమె ప్రార్థన జీవితాన్ని నేను ఎరుగుదును. మా మంచాల దగ్గర మోకాళ్ళు వేసి, ఏ శాపం నా పిల్లల మీద ఉండకూడదు, నా భర్తను మార్చిన నా దేవా, నా ప్రార్థన అంగీకరించి నా బిడ్డల్ని జీవితాన్ని నీ కృపకు అప్పగిస్తున్నానని మా అమ్మ ఏడ్చేది. ఒకరోజు మా నాన్న ప్రార్థన విన్నారు. మా అమ్మ చెప్పలేదు ఇలా జరుగుతుందని. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఏడుపులో నీ ప్రార్థన చేసుకుంటున్నావు అని నేను పట్టించుకోలేదు, కానీ ఆ ప్రార్థనలో నేను ఒక మాట విన్నాను. పర్లేదు, ఏమైందో చెప్పు అంటే, తప్పలేదు చెప్పక, ఇలా జరుగుతుంది, ఇలా అంటున్నారు మీ అమ్మగారు అంటే పట్టించుకోవద్దు, నీ వల్ల నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని. ఆమె కోపం, నువ్వు పడుకోపో అన్నాడు నాన్న. అమ్మ నిద్రపోయింది, మేము నిద్రపోతున్నాం. హల్లెలూయా. వినేవారికి కట్టుకథలు అనిపించిన నేనేం చేయలేను. రాత్రి 1 గంటన్నరకి నాన్న ఒక్కరే బయటకు వచ్చి ఆ సూరు కింద కూర్చొని ఆయన కప్పుకొని టువాలు నోట్లో పెట్టుకొని గొక్క తిప్పి మా నాన్న ఏడుస్తున్నారు. నా తల్లే నా పిల్లల్ని శపిస్తుంటే వారి జీవితం ఏమైపోతుందని భయం వేస్తుందని. హల్లెలూయా. హల్లెలూయా. 2 దాదాపు అవుతున్న సమయంలో దేవుని స్వరం వినబడుతుంది, నిన్ను నీ పిల్లల్ని నా సన్నిధిలో సేవ చేయుటకు యాజకులుగా నేను ఏర్పాటు చేసుకున్నాను, భయపడకు, నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు అమ్మ నాన్న దేవుని సేవ చేస్తున్నారు, నేను నా భార్య యేసయ్య సేవ చేస్తున్నాం, అక్క బావ దేవుని సేవ చేస్తున్నారు, చెల్లి బామ్మర్ది సంగీత పరిచయలో, ఆరాధన పరిచయలో నాన్నగారికి సహకారులుగా ఉన్నారు. ఇన్ని తిట్లు తిట్టిన మా నాన్నమ్మను కూడా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అది ఎలా చెప్పామంటే టైం లేదు. మా అత్త క్యాన్సర్ వచ్చింది, 10 రోజులు చచ్చిపోతారు అన్నారు. మా అత్తకి మా నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళు చిలకలూరుపేటలో పోతారు, నేను డీటెయిల్గా చెప్తున్నాను, చిలకలూరుపేటలో పోతారు అనే ప్రాంతంలో ఉంటారు. మా నాన్నమ్మని అడిగింది, అమ్మ ఒక్కసారి నేను వలి అన్నని చూసి వస్తానంటే, వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చేసిన చేతబడులు అన్నీ మాకు తెలిసేవన్న సంగతి వాళ్ళకి తెలిసి, సారీ నేను కట్ చేసి చెప్తున్నాను, నువ్వు వెళ్తే వాడు కొడతాడేమో కోపంతో, మనం చేసిన ప్రయత్నాలన్నీ వాళ్ళకి తెలిసిపోయినాయి అంటే మా నాన్నమ్మ వచ్చింది, డోర్ దగ్గర నిలబడింది. ఈ మాట అనకూడదు కానీ ఎలా అడుక్కు తింటామని మమ్మల్ని చెప్పించిందో అలాగే నిలబడి బాబు అని నాన్నని పిలిచింది. ఎవరు అడుక్కున్నామని మేము అనుకున్నాం. మా నాన్న పరిగెత్తుకొని అమ్మ పిలుస్తుందని పరిగెత్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అమ్మ ఎందుకు వస్తుందని అంటుంది మా అమ్మ. పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి గేటు దగ్గర అమ్మ ఉంది. పట్టుకొని బోరుమని ఏడ్చాడు. మా నాన్నను పట్టుకొని ముద్దులు పెట్టుకుంది. మా నాన్నమ్మ అంటుంది, అరే వల్లి, నన్ను కనబడగానే చంపేస్తావు అనుకున్నాను రా అన్న. మా నాన్న అన్నాడు, నేను కాదరవల్లిని అయితే నేను చంపేటోడిని, కానీ నేను కాదరవల్లిని కాదు, నేను జోసెఫ్ ఖాన్ని. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఎందుకమ్మా మాటలని లోపల తీసుకొచ్చాడు. మా నాన్నమ్మ మా అమ్మకి క్షమాపణ అడిగింది. ఒక్కదొక్కరు పట్టుకొని ఏడ్చారు. అసలు స్టోరీ చెప్పింది. మా నాన్న అన్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, ఏమో కనికరిస్తాడేమో, చెల్లి నా దగ్గర పంపించమ్మా అని. మా నాన్నమ్మ వెళ్ళింది, మా అత్త వచ్చింది. మా అత్త పేరు షేక్ ముంతాజ్ బేగం.
హల్లెలూయా. మా అత్త వచ్చింది, అన్న చెల్లెలు ఒకరినొకరు పట్టుకొని చాలా ఇయర్స్ తర్వాత కలుసుకున్నారేమో, ఏడ్చుకున్నారు. మా నాన్న రోజు డ్యూటీ నుంచి రాగానే, అప్పుడు డ్యూటీ చేసేవాడు, డ్యూటీ నుంచి రాగానే ఒక పాట పాడేవాడు, సువార్త చెప్పి యేసయ్య గురించి చెప్పేవాడు. 10 రోజులు అయ్యింది, అన్నయ్య నేను ఇంక చనిపోతే టైం దగ్గర పడిందేమో, నా పిల్లల్ని చూసుకోవాలనిపిస్తుంది, ఇంటికి వెళ్తాను అన్నయ్య అంటే, సరే నన్ను దగ్గరుండి పంపిస్తాను అని చెప్పేసి అంటే, నాకు ఒక సహాయం కావాలంటే, ఏం కావాలమ్మా, ఎంత కావాలో చెప్పని మా నాన్న అడిగితే, నాకు డబ్బులు వద్దు, నాకు బాప్తీసం కావాలని అడిగింది మా అత్త. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమె బాప్తీసం తీసుకుంటున్న రోజున వాళ్ళ అన్నయ్యని పట్టుకొని, మా నాన్నని పట్టుకొని, అన్నయ్య నాలోంచి ఏదో ఒక నల్లటి బరువైన రూపం బయటికి వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది, నాకు ఎందుకు అలా అనిపించిందో తెలియదంటే, మా నాన్నకి ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం. హల్లెలూయా. నన్ను నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, నా మాట నమ్ము. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెకప్ చేయించుకో, నీ క్యాన్సర్ లేదు అన్నాడు మా నాన్న. ఊరికన్నయ్య 10 రోజులు చచ్చిపోతానన్న డాక్టర్, ఈ రోజు దాకా నేను బతుకుండడం కష్టం అంటే, నా మాట విని పోనని నన్ను నమ్మేవుగా, నా బాప్తీసం కావాలన్నాగా, నేను ఆరాధించే దేవుడు నమ్మేవు కదా, అదే నమ్మకంతో వెళ్ళింది, టెస్టులు చేయించుకుంది. డాక్టర్ అన్నాడు, పిచ్చిదానివా, డబ్బులు ఎక్కువైపోయినాయి అంటే, నా డబ్బులే కదా సార్, చెయ్యండి సార్ అంటే, రిపోర్ట్లన్నీ చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఒళ్ళంతా నిలువెల్ల క్యాన్సర్ మయమైపోయింది, కానీ ఇప్పుడు క్యాన్సర్ కన్నా ఒక్కటి కూడా నీ శరీరంలో ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. ఏమైంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే మా అత్తకి, ఆమెన్, ఆమెకి ఈలోపు ఎంత ప్రత్యక్షత వచ్చిందంటే, డాక్టర్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళాను నేను వైజాగ్. హల్లెలూయా. ఆ అద్భుతానికి మా నానమ్మ, మా అత్త, వాళ్ళ 4 పిల్లలు యేసుప్రభుని నమ్ముకున్నారు. ఒక్క చిన్న మాట చెప్పకుండా ఆపలేను నేను. వాళ్ళు ఉండే ప్రాంతం పేరు పోతారం, అందరూ ముస్లిం ఏరియా. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం ఉదయాన్నే మీలో చాలామందికి షాలేం రోజు అన్న తెలుసు, తండ్రి సన్నిధి. ఆ చర్చికి వెళ్ళడానికి ఉదయాన్నే 4 పిల్లలు, మా అత్త, మా నాన్నమ్మ కలిసి బయలుదేరుతుంటే, కొంతమంది తలుపులు కిటికీలు గట్టిగా వేసి, ఆ కిటికీలోని చూసి శరభనగా వేసుకో చర్చికి చేతమనే భయంకరమైన మాటలని ఊసి కిటికీలు వేస్తే, మా నాన్నమ్మ బైబిల్ అడ్డం పెట్టుకొని ముసుముసులు నవ్వులు నవ్వేది. నా కొడుకు నేను ఇలాగే తిట్టాను, ఆ రోజు విత్తాను, ఈరోజు కోస్తున్నాను. అప్పుడు వాడు నవ్వేవాడు, ఇప్పుడు ఎందుకు నవ్వేవాడు ఈ రోజు నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాదరవల్లిని మార్చింది మతము కాదు, కుల మతాలకు అతీతమైన సర్వోన్నతుడైన యేసయ్య ప్రేమ. ఆ మహామహిమను విడిచిపెట్టి మానవాళి పాప విమోచన కొరకు ఈ లోకమునకు వచ్చి తన ప్రాణము పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసయ్య ప్రేమ ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఆమేన్. పెద్ద లిస్టే చెప్పాలనుకున్నాను ఎవరెవరు ఆరాధించారంటే, జ్ఞానుల దగ్గర మొదలెడదాం అనుకున్నాను నేను. జ్ఞానులు ఎవరు అంటే వారి హిస్టరీ గురించి కాదు, వాళ్ళని మాగోస్ అంటారు. మాగోస్ అన్న బిరుదు వాళ్ళకి రావాలంటే వారికి కావలసిన విద్యార్హతలు అసమానమైనవి. హల్లెలూయా. అంతటి పాండిత్యము కలిగిన వారు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు యేసుప్రభుని ఆరాధిస్తారని మీరు అనుకుంటే, ఈ జ్ఞానులు యేసుప్రభుని నమ్మిన వాళ్ళు కానే కాదు. హల్లెలూయా. వారి వారి మతాలు, వారి వారి కులాలు, వారి వారికి పద్ధతులు ఉన్నాయి, కానీ వారికి ఉన్నటువంటి మా ఉన్నతమైన మేధస్సును బట్టి, వాళ్ళు ఎరిగిన ఖగోళ శాస్త్రమును బట్టి, హల్లెలూయా, దేవశాస్త్రమును బట్టి ఆ తూర్పు దేశమున నక్షత్రము ఉదయించినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయిపోయిందండి, నేను ఆపేస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండ్రా అక్కడికి వెళ్దాము. ఇందాక వాళ్ళు చక్క మాట అన్నారు. ఆమేన్. హేరోదు అడిగాడు, మీరు గమనించట్లేదో, మీరు బయలుదేరి ఎంతకాలం అయ్యింది? దాదాపు 2 సంవత్సరాలు అయింది. అయితే 2 సంవత్సరాల లోపల అందరినీ చంపాయి. వీళ్ళకి ఏమవసరం అన్న? విమానం ఉందా? ట్రైన్ ఉందా? పోనీ సొంత కారు, పోనీ సైకిలు, ఒంటిలెక్కి 2 సంవత్సరాలు ప్రయాణం చేసిన అవసరం ఏంటి? హల్లెలూయా. వారికి ఉన్న పేరు, వారికి ఉన్న పాండిత్యం చెప్పే సమయం లేక వదిలేశాను. మహోన్నతమైనది. వారు వచ్చి పసి బాలుని ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, బైబిల్ చెప్తుంది సాగిలిపడి. సాగిలిపడి అంటే అర్థం చెప్పనండి, వాళ్ళ ఫోర్హెడ్, వాళ్ళ నుదురు, వారి ముక్కు నేల కంటుకోవాలి. మహోన్నతమైన జ్ఞానం తెలిసిన వారు కదా, ఖగోళ శాస్త్రమును, దేవశాస్త్రమును, మానవ శాస్త్రమును, ఇన్ని శాస్త్రాలను ఎరిగి ఆ రోజుల్లో ప్రఖ్యాతిగాంచిన మత గ్రంథమైన జంద్ అవస్థ మీద ఎంతో ప్రఖ్యాతిని కలిగి ఉన్నారు. అంటే దాని మీద పట్టు కలిగిన వారు కదా. ఇంత జ్ఞానము కలిగి మీ దేశానికి తలమానికంగా ఉండి మహానుభావులతో చక్రవర్తులతో కూర్చొని స్థానము కలిగి మీ దేశానికే ప్రఖ్యాతిని మంచి పేరుని తెచ్చి ఇంత ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలు కలిగిన మీరు ఒక సామాన్యమైన ఒక పశువుల శాలలో పుట్టినటువంటి ఇంటిలో ప్రజెంట్ ఉన్నటువంటి ఆ పసి
బాలుని ఎదుట సాష్టాంగ పడ్డారు. మీకేమైనా బుర్ర లేదా, మతి లేదా, జ్ఞానం లేదా? మీరెందుకు సాష్టాంగ పడ్డారు? పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము, ముందే ఎరిగి జన్మించినాడు చిత్రము, యుద్ధము చేసి రాజులయ్యేది సహజము, పుట్టడమే యూదుల రాజుగా పుట్టాడు. ఆయన మీ కంటికి కనబడుతున్న పసిబాలుడు కాదు, ఆయన లోకానికి రక్షకుడు. సమస్త మానవాని పాప విమోచన కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చిన నిజ రక్షకుడు యేసు క్రీస్తు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, జ్ఞానులకే మహాజ్ఞాని. ఆమేన్, హల్లెలూయా. పూజింపదగిన వాడు, ఆరాధింపదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. మా పేరుని, మా ఘనతను చూసి మేము ఆయన ఎదుట సాష్టాంగ పడితే ఇంత విలువ కలిగిన మీరు నేల మీద పడ్డారేమని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ మహనీయుని ఎదుట మేము చేసింది చాలా అల్పమైనది. ప్రపంచమంతా ఆయనను ఆరాధించబోతుంది. గట్టిగా చప్పలు కొడితే నమస్తుతించగలరా? ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్. ప్రపంచం ఆరాధించబోతుంది. హైందవులు ఆరాధించబోతున్నారు, సిక్కులు ఆరాధించబోతున్నారు, ముస్లింలు ఆరాధించబోతున్నారు. ఆయన ప్రపంచానికి లోక రక్షకుడు అవుతాడు, లోక దైవం కాబోతున్నాడు. ఆయన మరణాన్ని జయించి లేచేవాడవుతాడు. చదివేం, అన్వేషణ. జంద అవస్థ మాత్రమే కాదండి, జంద అవస్థలో వారికి క్లూ దొరికినప్పుడు, ఉల్లూపు దొరికినప్పుడు దాన్ని ఆధారం చేసుకొని మిగతా గ్రంథాలన్నిటిని చదివి ఆయన ఎవరో యోచించి గమనించి పరిష్కారముగా తెలుసుకొని వచ్చి ఆయనను ఆరాధించారు. హల్లెలూయా. ఆనందంగా లేనట్టుంది మీకు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబర్లేదా? నువ్వు దిగిపోయావా? నువ్వు కలిసిపోయావా? హల్లెలూయా. కలిసిపోయేది ఎక్కడికి, దిగిపోయేది ఎక్కడికి? హల్లెలూయా. నువ్వు మతం పుచ్చుకున్నావా? తీర్థం పుచ్చుకోవడానికి అది. నువ్వు మతం పుచ్చుకున్నావా? పుచ్చుకోవడానికి అదేమో సేమియా అక్క, ప్రెషలాడ. హల్లెలూయా. పుచ్చుకోవడానికి అదేమన్నా భోజన పదార్థమా? హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, సరదాగా ఏమనుకోకండి, ఎంతటి జ్ఞానులు కదరా, ఆయన్ని ఎందుకు ఆరాధిస్తున్నారంటే వాళ్ళు చెప్పే సమాధానం ఉంటుంది సార్. హల్లెలూయా. జ్ఞాని అయిన ప్రతి ఒక్కడు ఆయననే ఆరాధిస్తాడు ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు? ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆయన జన్మలో ప్రత్యేకత, ఆయన జీవితంలో ప్రత్యేకత, ఆయన మరణములో ప్రత్యేకత ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ఆమె ఎంత ఆకర్షిస్తుందంటే ఒకరోజు వస్తుంది, దైవజనులారా, మన ప్రయాసను దేవుడు దీవిస్తాడు. ఒకరోజు వస్తుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకుంటుంది, ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఈ లోక దేవతలన్నీ ఆయన ఎదుట సాష్టాంగపడి గడగడలాడుతూ వణుకుతూ ఆయనను ఆరాధించే రోజు వచ్చినప్పుడు వెక్కిరించిన ప్రతి ఒక్కరు మిక్కిలి భయముతో ఆయన ఎదుట సాష్టాంగపడినప్పుడు ఆయన పక్షాన నిలిచి రొమ్ము విరుచుకొని ఆత్మానందముతో నిత్యానందంతో పరవశించిపోయే రోజు వస్తుంది. నిరీక్షణ కలిగిన వారమై సేవ చేసేసుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎన్ని ప్రయత్నాలు జరిగినా, ఏమి జరిగినా ఆరాధించే వారి సంఖ్య పెరుగుతానే ఉంటుంది. ఆ లెక్క తగ్గేదేలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది పెరుగుద్ది. ఎన్ని ప్రయత్నాలు చేయనివ్వండి, ఎన్నో చేసినారండి. హల్లెలూయా. ఆమేన్. అయిపోయిందిలేండి. క్రికెట్ ఆడుతున్నప్పుడు టెండూల్కర్ ఫోర్ల మీద ఫోర్లు కొడతా ఉంటే, హల్లెలూయా, ఆస్ట్రేలియా బౌలర్లు వచ్చి ముఖం మీద ముఖం పెట్టుకొని ఏందంటారు దాన్ని స్లెడ్జింగ్గా, హల్లెలూయా, ఏది పడితే చేస్తూ ఉండే ప్రయత్నం. హల్లెలూయా. వాళ్ళకి చేతనైతే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే బౌలింగ్ వేసుకొని అవుట్ చేయగలిగే కెపాసిటీ చెప్పేవాళ్ళు తప్ప. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వచ్చి ముఖం మీద ముఖం పెట్టి లేనిపోని మాట్లాడేది, మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం ఎందుకు? ఆమేన్. వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసినా సార్ ఆయన సెంచరీలు కొడతానే ఉండేవాడు. హల్లెలూయా. గిట్టని వారు, అసూయ పరులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆమేన్, ఈ ఉజ్జీవాన్ని ఆపగలిగేది ఎవ్వరూ లేరు. అది కొనసాగుతూనే ఉంటుంది. సత్యం బయలుపరచబడుతూనే ఉంటుంది. సత్యం మనుషులు వెలిగిస్తూనే ఉంటుంది. ఆమేన్. సత్యం చేత స్వతంత్రులుగా అయిన వారు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ క్రిస్మస్లో కొంతమంది అనేకులు యాడ్ అవుతానే ఉంటారు. ఎక్కడ కాదు, ఎక్కడ క్రిస్మస్ జరిగినా. ఆమేన్, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. అమ్మయ్య అయిపోయింది అనుకుంటా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఆమేన్, హల్లెలూయా. నిజంగానే హ్యాపీ క్రిస్మస్ అండి. ఎందుకంటే ఇది పండగ కాదు, ఇది ఆరాధన.
నాట్యముతో ఆరాధన, సంగీతముతో ఆరాధన, వాక్యముతో ఆరాధన, నాటికలతో ఆరాధన. ఆమేన్. అన్ని విధాలుగా ఆరాధన. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. పెద్దలందరికీ నా వందనాలు, దైవజనులకి నా వందనాలు, ముఖ్యంగా మాస్టర్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరో, ఆయన గొప్పతనం ఏంటో మిగతా వారికంటే తొందరగా మీకే ఎక్కువగా అర్థమయ్యే అవకాశం సార్. ఎందుకంటే భగవంతుడు మీకు అంతటి ఉన్నతమైనటువంటి జ్ఞానమును, పాండిత్యమును మీకు అనుగ్రహించారు. మీరు కూడా ప్రభువుని అంగీకరించి హల్లెలూయా దైవముగా ఆరాధించాలని మనసు పూర్తిగా కోరుతున్నాను. ఈ సత్యం మిమ్మల్ని కూడా వెలిగించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. బోలో యేసు మహారాజ్కి. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అని ఒకసారి కూర్చో. మరి చక్కని వాక్యాన్ని మరి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎవరు ఆయన ఆరాధిస్తారు అనేది కళ్ళకు కట్టినట్టుగా నిజంగా సమయం అయిపోయినా సరే ఒక్కరూ కూడా లేవలేదండి. అంత అద్భుతమైన చరిత్రను జరిగిన ఆ యొక్క సన్నివేశాన్ని చాలా వివరంగా మరి దేవుని సేవకులు చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ ప్రాంతము ఎంతో ధన్యకరంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇటువంటి దైవజనులను మనం గౌరవించడం మరి ఎంతో మనకు ఆశీర్వాదం. కాబట్టి